టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు కార్యసాధన నిర్విఘ్నంగా మనకు జరగాలి అంటే ఒక గొప్ప అద్భుతమైనటువంటి మంత్రం ఉంది. ఆ మంత్రానుష్ఠానంతో ఏ కార్యాన్ని సాధించినాడో అన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుంటాం. మామూలుగా మనం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాం, మంచిది. ఏ పని మొదలుపెట్టినా మనం ఏం చేస్తాం? విఘ్నేశ్వరుణ్ణి సుమకశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ సోర్పకర్ణో హేరంభో స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభం వివాహేష ప్రవేశే నిర్గమిస్తద సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అనే శ్లోకం చదువుతాం. ఇది విద్యారంభంలో కానీ గృహప్రవేశంలో కానీ ఏ కార్యం చేసేటప్పుడు కానీ ఈ షోడశ నామాన్ని పారాయణం చేయటం సంప్రదాయం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ మనం ఒక్కసారి సుందరకాండ చూస్తే, అంటే రామాయణంలో సుందరకాండ, ఈ సుందరకాండలో 13వ సర్గ ఉంది. ఈ 13వ సర్గ చాలా ఉత్కృష్టమైనటువంటి సర్గ ఇది. ఈ సర్గలో ఏం చేస్తాడంటే పూర్తిగా లంకా నగరాన్నంతా కూడా జల్లెడ పెట్టినాడు హనుమంతుడు. సీతాన్వేషణ చేసి చేసి అలసిపోయి ఇక లంకలో చూడాల్సిందంటూ ఏదీ లేదు. మొత్తం అలా చూచి ఒక నిరుత్సాహానికి గురైనాడు హనుమంతుడు. ఏమిటా నిరుత్సాహం? నేను ఎలా వెళ్ళేది? కిష్కింధకు ఎలా వెళ్ళగలను? ఇప్పుడు కిష్కింధకు వెళ్ళి రామచంద్రమూర్తికి సీత కనపడలేదు అని నేను చెప్తే ఏం జరుగుతుంది? రాముడు ప్రాణం వదిలేస్తా. రాముడికి ఏదైనా అయిందనుకో, లక్ష్మణుడు ఉంటాడా? లక్ష్మణుడు కూడా గతించిపోతాడు. ఇక లక్ష్మణుడు లేడని వార్త తెలిసిన వెంటనే భరత శత్రుఘ్నులు ఉంటారా? వారు ఉండరు. వాళ్ళు భార్యలు గతించిపోతారు, వాళ్ళు మాతృకులు కూడా గతించిపోతారు, మైత్రి ఏర్పరచుకున్నటువంటి సుగ్రీవుడు కూడా గతించిపోతాడు. చూడండి ఎంత దూరదృష్టి కలిగినటువంటి వాడో చూడండి హనుమంతుడు. నేను చెప్పేటటువంటి ఒక్క మాట పూర్తిగా ఇక్ష్వాకు వంశాన్ని నశింపజేస్తుంది కనుక లేదు. ఏం చేయాలి? వెతకాలి. పంచప్రాణములు ఉన్నంత వరకు వెతికే తీరుతాను. సుందరకాండ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే లక్ష్య సాధనం కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తి సుందరకాండ ద్వారా మనకు అర్థమవుతుంది. అంతేగాని ఒక 2 అడుగులేసి ఇంక ఇదంతేనండి, మాకేం కాలేదు, ఏం లేదు అని అంటుంటాం. అంటే కార్యాన్ని సాధించాలి, లక్ష్యాన్ని చేరుకునేటటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఎంతమందికి ఉంటుంది? మనకి ఉండదు. మనదంతా 2 రోజుల అనుష్ఠానమే, అంతకన్నా మించి ఉండదు. లేదంటే ఒక 3 రోజులు చేస్తారు. ఆ తర్వాత ఇదంతా అసత్యమండి, ఏమీ లేదండి, వెతకటం వృద్ధా అని అంటాం కదండి. ఒక మామిడి తోపులో కొన్ని కోతులు వచ్చినాయి. అవి ఏం చేసినాయంటే మామిడి పళ్ళను తీసుకొని తింటున్నాయి. ఆ తోటమాలు ఏం చేశాడు? వాటన్నింటినీ తరిమేసినాడు. ఆ కోతులన్నీ అనుకున్నాయి, లేదు వీటి తోటలోకి పోయి మనమేమిటి పండ్లను భోంచేయటం, మనమే ఒక తోట వేసుకున్నాము అని అవన్నీ నిర్ధారణ చేసుకొని ఏం చేసినవి? ఒక్కొక్కటి వెళ్ళి ఒక్కొక్క మామిడి పండును తీసుకొచ్చినాయి. తినేసి ఆ ముట్టు ఉంది కదండి, టెంకి, దాన్ని గొయ్యి దోగి అందులో పెట్టి కోచేస్తారు కదండి. ఒక అరగంట అయిన తర్వాత చూచినాయి, మొక్క రాలా. మళ్ళీ లోటి టెంకిని తీసి చూచి మళ్ళీ పెట్టినాయి. అలా 2-3 పర్యాయాలు చేసినాయి. వాటికి ఒక నిర్ధారణకు వచ్చారు,
ఏమని? ఈ టెంకి నుండి మామిడి మొక్క రాదు అని నిర్ధారణకు వచ్చింది. మన చేష్టలన్నీ అలాగే ఉంటాయి. ఒక అనుష్ఠానం కావచ్చు, ఇంకేదైనా కార్యం కావచ్చు, ఇంకేదైనా కార్య సాధనకై మనం చేసే ప్రయత్నం ఒక 2 రోజులు చేస్తామా, 3వ రోజు ఏమనుకుంటాం, ఇది మన చేత అయ్యే పని కాదులే, దీంట్లో అంత శక్తి లేదులే అని మనం మరొక మార్గాన్ని ఎంచుకుంటాం. దాంట్లో కూడా కొన్ని రోజులు ప్రయాణం చేసి ఆగిపోతాం. కానీ ధీరుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసి దాన్ని సాధించుకునేటటువంటి చూస్తాడు, దూరదృష్టితో ఆలోచిస్తాడు. అలాగే హనుమంతుడు ఏ కార్యం నా మీద, చూడండి, వానర సైన్యమంతయు కూడా నలుదిశలకు వెళ్ళారు, కానీ అంగుళికం ఎవరికి ఇచ్చినాడు? హనుమంతుడికి ఇచ్చాడు. అంటే హనుమంతుడి మీద రాముడికి అంత నమ్మకం ఉంది, సుగ్రీవుడికి కూడా, ఇతని కార్యాన్ని సాధించుకొని వస్తాడు అని. అట్టి వాడు లంకను 4 పర్యాయాలు చూచి ఇప్పుడు కిష్కిందకి వెళ్ళి అమ్మవారు కనపడలేదని చెప్తే ఏం జరుగుతుందని అక్కడ కూర్చొని ఆలోచించినాడు, వృక్షం మీద కూర్చొని. లేదు, వెంటనే తనకు ఎదురుగా ఉండేటటువంటి మహావృక్షములతో నిండిన ఆ యొక్క అశోక వాటిక, అశోక వృక్షాల యొక్క సముదాయాన్ని చూశాడు, అశోక వనాన్ని దర్శించినాడు. దర్శించి లంకలో నేను దీన్నొక్కదాన్నే వెతకలేదు కాబట్టి ఇక్కడ నేను వెతుకుతానని ఇక ఆఖరా ప్రయత్నం అది. అక్కడ స్వామి దేవతల్ని ప్రార్థించినాడు. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, శతయోజనముల దూరం ఉండేటటువంటి సముద్రాన్ని లంఘించినాడు, అతి భయంకరమైనటువంటి లంకిని కూల్చినాడు. ఎంత బలాఢ్యుడైనటువంటి వాడైనప్పటికీ కూడా దేవతానుగ్రహం కోసంగా ప్రార్థన చేసినాడు. ఇక నీది నాది ఒక లెక్క. ఎందుకు దండం పెట్టాలండి, వారిని ఎందుకు మనం పూజించాలండి? మానవ శక్తి కన్నా మహత్తరమైనటువంటి దైవశక్తి ఒకటి ఉన్నది, ఆ దైవం నాకు అనుకూలించాలి అని హనుమంతుడే ప్రార్థన చేసినాడు, దేవతల్ని స్తుతించినాడు. అలాంటిది మనం స్తుతిస్తే ఏం పోతుందండి? ఈ యొక్క సుందరకాండ 13వ సర్గ 59వ శ్లోకాన్ని నిరంతరము కూడా అభ్యాసం చేయండి. ఏ కార్యాన్నైతే మీరు తలపెట్టినారో ఆ కార్యాన్ని సిద్ధించుకునే దానికోసంగా ఈ మంత్రాన్ని మనకు హనుమంతుడే స్వయంగా ఈ దేవతని స్తుతించి కార్యాన్ని సాధించుకొని సీతమ్మను దర్శించి వచ్చినటువంటి వాడు. ఆ మంత్రాన్ని ఒక్కసారి చెప్తాను, వ్రాసుకొని ఇది ఏ ప్రారంభించినటువంటి కార్యము సఫలమయ్యే దానికోసంగా ఈ మంత్రానుష్ఠానం చేస్తారు. ఎలా చేయాలంటే అది నీ శక్తి, నువ్వు ఎన్నిసార్లు చేస్తావో అది నీ శక్తి. కానీ మనసా వాచ కర్మణ ఏకాగ్రత భావంతో వారిని తలుచుకోవాలి. ఎందుకు? హనుమంతుడు తలుచుకొని కార్యసిద్ధిని చేసుకున్నాడు కనుక నువ్వు కూడా కార్యసిద్ధి జరగాలంటే నీకు కూడా ఈ యొక్క శ్లోకాన్ని నువ్వు చేసే తీరాలి. ఏమిటా శ్లోకం అంటే చూడండి. నమోస్తు రామాయ సంలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానీలేభ్య నమోగస్తు చంద్రార్కం మరుద్గణేభ్యః రాసుకోండి. నమో అస్తు రామాయం స లక్ష్మణాయం దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమో అస్తు రుద్రేంద్ర యమానీలేభ్యో నమో అస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
ఎవరిని తలుసుకుంటున్నాడు ఇక్కడ? రామచంద్రమూర్తికి ఒక నమస్కారం, అలాగే సీతమ్మకు ఒక నమస్కారం, లక్ష్మణుడికి ఒక నమస్కారము, రుద్రులకు, ఇంద్రులకు, యమునికి, వాయుదేవునికి, సూర్య చంద్రులకు, మరుద్దేవతలందరినీ కూడా అక్కడ నమస్కారం చేసుకున్నారు. వీరందరూ కూడా ఒక తలపెట్టినటువంటి కార్యం సఫలమయ్యేదానికోసంగా దేవతానుగ్రహం ముందే తీరాలి అని హనుమంతుడు ప్రూఫ్ చేసినాడు. కనుక ఈ స్తోత్రాన్ని పఠించి ఏ కార్యం చేసుకున్నా సఫలమవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.